హరి ఓం. ఆరో సూర్య శ్రోతలందరికీ స్వాగతం అండి. మనం ఉమా సహస్రంలో ప్రథమ శతకంలో తృతీయ స్తబకంలో ఉన్నాం. ఇందులో పరమ పురుషునకు శక్తికి శరీరములు ఉన్నవా లేవా అనే విషయం మీద వచ్చినటువంటి ఈ వికల్పాలు వచ్చినటువంటి విభేదాల గురించి గణపతిని ప్రస్తావిస్తూ ప్రమాణాలు మనకి తెలియచేస్తూ వస్తున్నారు. అందులో 12వ శ్లోకం నుంచి మనం ఇప్పుడు చెప్పుకోవాలి. అయితే ఇక్కడ నస్యాత్ పృథగాత్మా శక్తేః కిముపాధేః చక్షుః శ్రితచిత్తేర్విశ్వాకృతితా వా. అంటే నా స్యాత్ పృథక్ ఆత్మా శక్తేః కిం ఉపాధేః చక్షుః శ్రితచిత్తేః విశ్వాకృతితా వా. అంటే ఏమంటున్నారండి ఇక్కడ? ఉపాధి అయినటువంటి శక్తికి వేరుగా ఉన్నటువంటి ఆత్మ, వేరైనటువంటి ఆత్మ ఉంది. నేత్ర ఇంద్రియము ఏదైతే ఉందో దానిని ఆశ్రయించి ఉన్నటువంటి చైతన్యము కంటే విశ్వాకారము వేరుగానే ఉన్నది. అది ఏదైనా లేదు అని దేన్ని బట్టి అంటున్నామండి? మనం కళ్ళతో చూసిన దాన్ని బట్టి కదా. అందుకని ఈ నేత్ర ఇంద్రియాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి చైతన్యం కంటే కూడా విశ్వాకారం, విశ్వమంతా ఆకారమై వేరుగానే ఉంది కదా. అట్లాగా అమ్మ యొక్క అస్తిత్వం కూడా అని. అంటే విషయమునకు విషయికి మూల స్వరూపములో భేదము లేదు. అయినప్పటికీ విషయ ఆకారముగా చిత్తు నందు అంటే మనసు మార్పు చెందనటువంటి విశ్వము చిత్తు కంటే భిన్నమే అగును. అయితే అలా కాకపోతే తెలుసుకున్నవాడు అంటే జ్ఞాత, జ్ఞేయము వాళ్ళు తెలుసుకునేటువంటి విషయము అనేవి కనుక తీసుకుంటే ఈ వ్యవహారము ఇక్కడ పొసగదు. ఈ విధంగా ఉపాధి భూతమైనటువంటి మాయకు కానీ శక్తికి కానీ వేరొక ఆత్మ ఉండును అనియే భావము. అందుకనే మనం ముందు శ్లోకంలో చెప్పుకున్నామండి. అందరూ కూడా ఈ అద్వైతులు కూడా ఏమీ లేదు ఒకటే ఉంది అని చెప్పేటువంటి వాళ్ళు, రెండు లేవు ఒకటే ఉంది అని చెప్పేటువంటి వాళ్ళు మాయ ఒకటి ఉంది అని చెప్తూ ఉంటారు. అది అందుకని ఆ మాయే శక్తి అని చెబుతూ దానికి కూడా శక్తి కానీ వేరొక ఆత్మ కానీ ఉంటుంది అనే భావము అని మనకి ఇక్కడ గణపతి ముని తెలియజేస్తున్నారు. ఏకాంత విదేహౌ తౌ చేదతి సూక్ష్మౌ లీలా తనుబంధా శక్తౌ అభిధేయం. ఓకే, శక్తవభిధేయౌ అంటే ఏకాంత విదేహౌ తౌ చేత్ అతి సూక్ష్మౌ లీలా తను బంధా శక్తౌ అభిధేయౌ అని చెప్తున్నారు. అంటే ఇక్కడ తెలియచేయటం ఎలాటండి? తెలుసుకోవడానికి వీలు కానంత సూక్ష్మముగా ఉన్నటువంటి ఆ జగన్మాతా పితరులు నియమముగా శరీరము లేనివారే అయితే శరీర ధారణమునకు అసమర్థులు అని చెప్పవలసి వస్తుంది. వాళ్ళ శరీరం లేదు అంటే వాళ్ళ శరీరం ధరించటానికి వాళ్ళ సమర్థులు కాదా అని కూడా ఒక వదంతి వస్తుంది. అందుకని సర్వత్రా సర్వస్వతంత్రులైనటువంటి వాళ్ళు సర్వదా దేహరహితులుగా ఉన్నచో నియామకుడు ఎవరు? అది అందుకని దేహరహితుడుగా ఉన్నాడు లేడు ఊరికే ఏదో ఒక అబ్స్ట్రాక్ట్ అనేటువంటి అనుకోవడం అనేది ఇక్కడ కరెక్ట్ కాదు అనేటువంటిది మనకి
తెలియజేస్తున్నారు. ఇంకా భక్తాన్ అనుగృహ్ణన్ దివ్యాద్భుతలీల తద్విగ్రహబంధో బోధ్యోలసదర్థ. అది అసలు విషయం వచ్చేస్తుంది. భక్తాన్ అనుగృహ్ణన్ దివ్య అద్భుత లీల తత్ విగ్రహబంధ బోధ్య లసదర్థ. వా అంత స్పష్టంగా చెప్పేసారు చూసారా. లసత్ అర్థ అంటే ఏంటండి, ప్రకాశిస్తూ ఒక 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 ప్రభావము కలిగి, ఒక ప్రయోజనం కలిగి ఉంది అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. అందువల్ల భక్తులను అనుగ్రహించుచు దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి విలాసము కలిగినటువంటి శరీర స్వీకారము ప్రకట ప్రయోజనము కలది అని తెలుసుకోవలెను. అది భక్తుల కోసం కదండి ఈ ఒక ఆకారంలో ఆయన ప్రకటింపబడడం ఎందుకండి, భక్తుల కోసం కాబట్టి. అది మనం యాక్సెప్ట్ చేయకపోతే దాన్ని మనం అవగాహన చేసుకోలేం. అందుకని ఏదో ఒక ప్రయోజనము లీలా దేహధారణకై ఉమామహేశ్వరులను ప్రేరేపించును. ఏదో ఒక ప్రయోజనం అని చెప్పడంలో ఇక్కడ మనం ఏంటండి, వాళ్ళని చూస్తున్నటువంటి రకరకాల దేహాల్లో చూస్తూ ఉంటాం కదండి. ఒక రాముడు అన్నాం, కృష్ణుడు అన్నాం, ఈశ్వరుడు, బ్రహ్మ, వీళ్ళందరూ కూడా వేరే వేరేగా మనకి కనపడుతున్నారు. ఎందుకండి, అప్పుడు ఆ పని సాధించడానికి వచ్చినటువంటి వాళ్ళు కనుక అది ఎలా రావాలో ఆ ప్రయోజనం కోసం ఆ వేషంలో ఆ శరీరం ధరించి కదా వాళ్ళు వస్తున్నారు. ఇది మనం గ్రహించాలి అనేటువంటిది. ఆ జగన్మాత ఏదో ఒక ప్రయోజనము లీలాదేహ ధారణకై ఉమామహేశ్వరులను ప్రేరేపించును. ఆ జగన్మాతా పితరులు స్వేచ్ఛగా స్వయంగా నియామకులు, సర్వసమర్థులు కనుక వారిని ప్రేరేపించు ప్రయోజనము బాహ్య దృష్టికి గోచరము కాదు. ఇది అండర్లైన్ చేసుకోవాలి. వాళ్ళు ఒకటి ప్రేరేపించబట్టి వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి దేహధారణతో రావడం జరుగుతుంది. వాళ్ళు ఎందుకు ప్రేరేపించబడ్డారు అనేటువంటిది బాహ్య దృష్టికి తెలియదు సుమా. ఇది మనం గ్రహించాల్సింది. స్త్రీత్వం యది నేష్టం పుంస్త్వం కుత ఇష్టం నావా కిము నారీ నస్యాద్ అనుమేయ. అంటే స్త్రీత్వం యది నా ఇష్టం, పుంస్త్వం కుతః ఇష్టం, నా వా కిము నారీ నస్యాత్ అనుమేయ. అంటే స్త్రీత్వము ఇష్టమైతే పురుషత్వము ఎందుకు ఇష్టం లేదు అని కానీ, ఓకే, పురుషుని వలె స్త్రీ కూడా అనుమాన ప్రమాణముతో తెలియదగినదే. అది అంటే మనకి ఆ పుంస్త్వం మనం ఇష్టపడుతున్నాం కనుక దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. ఈ స్త్రీత్వం అనేది మనం ఇష్టపడటం లేదు కనుక దీన్ని అంగీకరించలేకపోతున్నామా అనేటువంటిది మనం కొంచెం ఆలోచించుకోవాలి. అందుకని పురుషుని వలె స్త్రీ కూడా అనుమానంతో, పురుషుడు ఉన్నాడు అని మనం ఏ ఆ ప్రమాణాలతో ఒప్పుకుంటున్నామో అలాగే స్త్రీత్వాన్ని కూడా మనం ఒప్పుకోవాలి. ఎటువంటి ప్రమాణాలతో పురుషుని తెలుసుకుంటున్నామో అవే ప్రమాణాలతో స్త్రీని కూడా తెలుసుకోవాలి. అదే ప్రమాణాలతో స్త్రీ కూడా ఉంటుంది. మనం జ్యోతిర్మయ లోకాల గురించి చెప్పుకున్నాం. అక్కడ ఉండేటువంటి పురుషుడు, అక్కడే స్త్రీ శక్తి కూడా ఉంటుంది అని లోకాల్లో కూడా చెప్పుకున్నాను కదండి. అందుకని ఓకే. తస్మాత్ పితరౌ తౌ వాచ్యౌ మతిమంతౌ సూక్ష్మానపి భూయో లీలా తనుమంతౌ. తస్మాత్ పితరౌ తౌ వాచ్యౌ మతిమంతౌ సూక్ష్మౌ అపి భూయః లీలా తనుమంతౌ. అందుచేత జగజ్జననీ జనకులైనటువంటి ఆ ఉమామహేశ్వరులు జ్ఞానము కలిగినటువంటి వారు. అంటే వేరొక ఆత్మ
కలిగినటువంటి వారు అని, అలాగే స్థూల దృష్టికి కనిపించనంత సూక్ష్మముగా ఉన్నప్పటికీ లీలాదేహధారులు అని మనం చెప్పుకోవాలి అని అంటూ, నాస్మత్తనువత్ తే శక్తీశ్వరమూర్తి ఏకా అమృతరూపాత్తు అన్యా ప్రణవాత్మా. అది అస్మత్తనువత్ అంటే నా అస్మత్తనువత్ తే శక్తీశ్వరమూర్తి ఏకా అమృతరూప తు అన్యా ప్రణవాత్మ. ఆ శక్తిమూర్తి ఈశ్వరమూర్తి రెండూ కూడా మన మానవ శరీరం లాంటివి మాత్రం కాదు. ఒకటి అమృత రూపమైనది, రెండవది ప్రణవం అంటే ఓంకార రూపమైంది. శక్తిమూర్తికి అమృత శరీరము, ఈశ్వరమూర్తికి ప్రణవ శరీరము. దివ్యం ఘనతేజ కుర్వధ్వనిమంతః సంపశ్యత్ అశేషం మూర్తి ప్రణవాత్మా. అంటే దివ్యం ఘనతేజ కుర్వత్ ధ్వనిం అంతః సంపశ్యత్ అశేషం మూర్తి ప్రణవాత్మా. అంటే అందరిలో కూడా కనపడకుండా అంటే అవ్యక్తమైనటువంటి వాడు, అంటే నాదమును చేయుచు, శబ్దమును చేయుచు, సర్వమును చూచుచు అప్రాకృతమైనటువంటి స్పర్శానుభవయోగ్యమైన జ్యోతియే ప్రణవ రూపము. ప్రణవ రూపం అంటే ఏంటి అనేది మనకు కొంచెం అవగాహన కోసం తెలియజేస్తున్నారు. అణువు కంటే అణువుగా బ్రహ్మాండ సమూహములు అన్నిటి యందు కూడా అత్యంత సూక్ష్మముగా ఉండి అవ్యక్త నాదమును చేయుచు ఉన్నటువంటి జ్యోతియే ప్రణవ శరీరము అయినటువంటి ఈశ్వరమూర్తి అని భావము. అయితే దివ్యో ఘన సోమః స్యందన్ రసమంతః భుంజన్ భువనౌఘం పీయూష శరీరం. దివ్యః ఘన సోమః స్యందన్ రసం అంతః భుంజన్ భువనౌఘం పీయూష శరీరం. అమృత శరీరం అంటే అందరి లోపల ఆనంద పదవాచ్యము అయినటువంటి సర్వభూత సారమైనటువంటి రసమును ప్రవహింపచేయుచు భోగ్యమైన జగముల సారమును గ్రహించుట వలన ఆ జగములకు భోక్త అగుచు అప్రాకృతమైన ఘనీభూత సోమము శక్తి యొక్క అమృతమయమూర్తి. ఇంతకుముందు ప్రణవం గురించి చెప్తూ ఇందులో మనకి ఈ శక్తి గురించి, అమృత స్వరూపమైనటువంటి శక్తి గురించి చెప్పారు. అంటే లోపల ముద్దలా గట్టిగా ఉన్నటువంటి సోమం అంటే తెలుసు కదండి, ఈ ఈ హవిస్సులో వాటిలో తీసుకున్నటువంటి ద్రవ్యం. ఆ సోమము వేదము అందు పవమాన నామముతో వ్యవహరిస్తారట ఆ సోమాన్ని. అందుకని అది అమృతమూర్తి అయినటువంటి శక్తిగా గ్రహించాలి అని ప్రణవం గురించి, శక్తి గురించి కూడా మనకి ఇక్కడ తెలియజేశారు. అయితే బోధో అనవలంబో దివ్యం ఖలు తేజః మోదః పరిశుద్ధో దివ్యః ఖలు సోమః. అంటే బోధః అనవలంబః దివ్యం ఖలు తేజః మోదః పరిశుద్ధః దివ్యః ఖలు సోమః. ఇందులో ఇంకా సోమ రసం దాని గురించి ఇంకా చెప్తున్నారు. ఎలాంటి అంటే ప్రణవాత్మకమైనటువంటి తేజస్సు యొక్క అమృతాత్మకమైనటువంటి సోమం యొక్క తత్వం ఇందులో చెప్పారు. ఏంటిటండి? నిరుపాధికమైనటువంటి జ్ఞానమే దివ్యమైనటువంటి తేజము, పరిశుద్ధమైన ఆనందమే దివ్యమైనటువంటి
సోమము అని చెప్తున్నారు. స్వతంత్రమగు జ్ఞానమే దివ్య తేజము. అది అంతా కూడా తిరిగి ఎక్కడికి వస్తుందండి? మనలో ఉన్నదే మనం లోపలికి చూసుకోవాలి. అది పరిశుద్ధమైనటువంటిది అంటే విషయమును ఆశ్రయింపకుండా, అంటే ఒకటి అందువల్ల ఇది అని కాదు, స్వతంత్రంగానే ఉండేటువంటి జ్ఞానం, ఆశ్రయింపక స్వతసిద్ధమైనటువంటిది, దాన్ని పరిశుద్ధం అంటారు. అదే ఆ ఆనందమే దివ్య సోమము. అంటే మనం తెలియకుండా చాలా ఒక రిజల్ట్ చూసే పనులు చేస్తున్నామండి. మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటండి? అలా చేస్తే వాళ్ళు అలా సక్సెస్ అయ్యారు, లేకపోతే అలా చేస్తే అది ఇలా ఉంటుందని చెప్పారు అని. ఎందుకండి? లోపల మనం క్వశ్చన్ చేసుకోవాలి. మనకి దేని మీద విశ్వాసం కలిగిందో మనకి లోపల నుంచే డైరెక్షన్స్ వస్తాయి. దాన్ని ఆశ్రయించుకుంటూ మనం ముందుకి వెళ్ళిపోవాలి. అప్పుడే స్వతంత్రంగా మనం ముందుకి వెళ్తున్నట్టు లెక్క. అది అని ఇక్కడ ఇంకా తర్వాత ఇంకా చెప్తున్నారండి. సోమాంశమహో అంశౌ సోమాంశమహో అంశౌ యాతో ఘనభావం పిత్రోర్భువనానాం సంకల్ప మహిమ్నా. సోమాంశమహోంశౌ యాతః ఘనభావం పిత్రోః భువనానాం సంకల్ప మహిమ్నా. ఇక్కడ అంటే ఏంటండి? సోమము యొక్క అంశము అంటే తేజస్సు యొక్క అంశము ఘనీభవించుట చేత లోకములకు తల్లిదండ్రులైనటువంటి ఉమామహేశ్వరుల యొక్క సంకల్ప ప్రభావము వలన సోమాంశము తేజము యొక్క అంశము గడ్డ కట్టుచున్నవి. అంటే సోమాంశము గడ్డ కట్టినందువల్ల ఏమిటవుతుందండి? చంద్రుడు అవుతున్నాడు. ఈ తేజో అంశము గడ్డ కట్టి ఏమవుతుందండి? సూర్యుడు అవుతున్నాడు. తిరిగి ఎక్కడికి వచ్చిందండి? అదే అయితే ఆరాధయసి సంతం చిన్మయకాయం ఆనందమయాంగీత్వం దేవి కిలేయం. ఆరాధయసి ఈశం తం చిన్మయకాయం ఆనందమయాంగి త్వం దేవి కిల ఇయం. నువ్వే కదమ్మా ఇది అని అంటున్నారు. తేజోమయి అంబ, ఆనందమయమైనటువంటి దేహము కలిగినటువంటి నువ్వు, జ్ఞానమయమైనటువంటి దేహము కలిగినటువంటి ఆ పరమేశ్వరుని ఆరాధించుచున్నావు. దేవి తన ఆనందమయ దేహమును పరమేశ్వరునకు ఇచ్చి భోగము కల్పించుట వలన ఆయనను ఆరాధించుచున్నది అని భావం. దివ్యం తవ కాయం దివ్యే తవ వస్త్రే దివ్యాని తవాంబ స్వర్ణాభరణాని. ఇంకా ఆవిడవన్నీ దివ్యం ఏంటండి? తవ కాయం నీ శరీరం, తవ వస్త్రే. అలాగే ఇక్కడ అంటే ఈ వస్త్రే అనేది సంస్కృతంలో ద్వివచనంలో చూసుకుంటే కట్టుపుట్టము పైట అని 2 వస్త్రాలు అనేటువంటి అర్థం ఇక్కడ మనకి విశేషంగా వాడారు కనుక తెలుసుకోవాలి. అందుకని వెనక్కి వచ్చి నేను ఈ అర్థం చెప్తున్నాను. వస్త్రే అనేది ద్వివచనం. ఓకే. అలాగే దివ్యాని మళ్ళీ బహువచనం, ఆభరణాన్ని. అంటే నీ వస్త్రములు, నీ అలంకారములు ఇవన్నీ కూడా దివ్యములే, అప్రాకృతములే. అంటే ఈ ప్రకృతానికి సంబంధించినవి కాదు. భాసుర హేమాభరణాన్ని కేనోపనిషత్తులో ఒక గానం చేయబడిందిట. ఏమైనా హైమవతి అయినటువంటి ఉమయే ఇక్కడ కవిచే గానం చేయబడుచున్నది. ఆమె దివ్యత్వమును తెలుసుకొనియే రాబో స్తవకములన్నిటి యందును ఆమె తనచే వర్ణింపబడుతున్నది అని కవి యొక్క ఆశయం. ఇందులో ఆయన అసలు అందులో ఎలా లీనమైపోయి ఉన్నారు అనేది మనం అస్తస్మానం తలుచుకుంటూ ఉండాలండి. వచ్చేటువంటి ఇంకా
ఆయన మంచం చూశారు, మంచం గురించి మనం ఇందులో చెప్పుకున్నాం, చామర లాగా ఉంది ఆ స్తబకం అంతా అని. ఆయన రాసేటప్పుడు అవి ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఆయన అమ్మవారి గురించి చెప్పేటప్పుడు ఏ విధంగా ఆయన అభివ్యక్తం చేస్తున్నారు అనేది మనం చాలా దృష్టి పెట్టి మనం అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యద్దేవీ విలోక్యాస్య ప్రాకృతకాయ యుక్తి సమతీత సేయం తవ మాయా. యత్ దేవి విలోక్య అసి అప్రాకృతకాయ యుక్తి సమతీత సా ఇయం తవ మాయా. దేవి, నువ్వు అలౌకిక దేహము కలదానివి అయినప్పటికీ దృష్టిగోచరము అగుచున్నావు. అంటే అది యుక్తులకు అందని నీ మాయా ప్రభావము అని. దాన్ని అర్థం చేసుకోలేక దాన్ని సరైన అవగాహన లేని వాళ్ళకి అది కనపడదు అని చెప్తున్నారు అమ్మ. అంటే ఇక్కడ ఆఖరి శ్లోకంలో చెప్తున్నారండి, నవ్యాస్తనుమధ్యాః ప్రత్నాం తనుమధ్యాం విద్వత్సదసీమాః సమ్యక్ ప్రథయంతు. నవ్యాః తనుమధ్యాః ప్రత్నాం తనుమధ్యాం విద్వత్సదసి ఇమాః సమ్యక్ ప్రథయంతు. అంటే ఇక్కడ ఇది చూడండి, చాలా విశేషంగా ఉంటుంది. ఈ కొత్తగా తనుమధ్యావృత్తమును రచించిన ఈ శ్లోకములు అనాది అయినటువంటి ఉమాదేవిని పండిత సభలందు చక్కగా తెలియజేయుగాక. అది ఆయన చెప్పేది. అటువంటి అమ్మ గురించి పండిత సభలందు పండితులందరూ కూడా విశేషంగా తెలియజేయవలసినది అని. పండితులు సైతం తెలుసుకోవడానికి వీలు కాని ఉమాతత్వమును ఈ తనుమధ్యావృత్త రచితములైనటువంటి శ్లోకములు వారికి ఆ అవగాహనని సుగమము చేయవలెను అని కవి ఆశయం. అంటే తనుమధ్యాలో సరళంగా ఎందుకు రాశానండి అంటే, కవులు సభలలో ఈ శక్తి గురించి తెలియజేయండి అని. అద్భుతంగా ఉందండి ఇందులో వారి యొక్క ప్రకటన. ఓం స్వస్తి. ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే. ఓం తత్సత్. అర్థం చేసుకుందాం, ఆచరిద్దాం. ఇది చిన్నది ఉంది అని మనం ఇక్కడ దీంతో ఒక 2 విభాగాలతో పూర్తి చేసాం. స్వస్తి.